వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిందూ హృదయ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలలో భాగంగా వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన కర్నూలు ప్రజానీకం. ఏలూరులో కలెక్టర్ వెట్రి సెల్వి వినూత్న కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో గణితం బోధించిన జిల్లా కలెక్టర్. బూర్కా వేసుకుని బస్సులో మహిళల వద్ద కూర్చున్న వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. జఫర్గఢ్ స్టేషన్ గన్పూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల నేతలపై ఆర్సీఓ దుర్భాషలాడినట్లు ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, మేము రోడ్డెక్కితేనే ఎందుకు వచ్చారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. పోలీసులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ సిటీలో మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టే ధ్యేయంగా కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బుధవారం రాత్రి జరిగిన తనిఖీల్లో మత్తులో వాహనాలు నడుపుతూ ఏకంగా 106 మంది అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 69 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కుటుంబ హక్కుగా భావిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ను జాతిపితగా చెప్పుకోవడం సిగ్గుచేటని, దేశానికి ఒక్కరే జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి లక్ష్యమని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని రాజకీయ పార్టీలు పరిగెత్తుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకబారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం నాకు సందేహం లేదు. కాస్తంతనైనా అవగాహన ఉంటే, కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతనైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంత. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను నిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడికి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడి ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరిది కదా. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మీ అయ్యజాగి కాదు, తెలంగాణ అందరు. మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళ పైన కేసు పెడుతున్నారు. అంటే మిగతా వాడు తెలంగాణ వాడు కదా, పాలించేవాడు తెలంగాణ వాడు కదా. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలను మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి అని చెప్పి నేను ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయి.
వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదార్ వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదట సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరేం చేశారు గత 5 ఏళ్లలో, అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా లేదు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారు అయినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాలేదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో ఆయన జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. ఆయన ఇప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా 208 కోట్ల డబ్బులతో 1,40,000 కుటుంబాలు ఆ రోజు పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి. గత 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలు అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా చేయడం ఇది వాళ్ళకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ ముందు సంస్కారాన్ని నేర్చుకోండి. మీకు సంస్కారహీనులు నిరూపించుకోవద్దండి. సమస్యల గురించి మళ్ళీ మాట్లాడాలి. సంబోధిస్తూ ఏం చేస్తున్నామని మీరు బ్రాహ్మణువేనా అన్నట్టు మాట్లాడుతున్నావా? చైర్మన్ గారిని, రుచిరామప్రసాద్ గారిని నుంచి నువ్వు బ్రాహ్మణువైనా నువ్వు నేర్చుకున్నావు. మొన్ననే ఒక దరిద్రుడు ఆంబోతు రాంబాబు చంద్రబాబు నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావా అంటావు. అంటే ఏంటి బ్రాహ్మణ పుట్టుక పుట్టావంటే నీకు. కాబట్టి శ్రీకాంత్,
ఇంతవరకు నేను ఎందుకు బూతులు మాట్లాడొద్దని చెప్పి మాకు కొన్ని హద్దులు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు అయితేనేమి, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, నీకు శ్రీకాంత్ గారు అన్న కబద్దార్ శ్రీకాంత్, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి బ్రాహ్మణులను కించకు ఇది వేదిక ద్వారా చర్చిస్తున్నా. ఈ విధంగా చెప్తున్నందుకు నేను క్షమాపణ కొట్టడని చెప్తారు. అయినప్పటికీ నీవు మా చైర్మన్ గారి తల్లిని వీళ్ళను నిందించినందుకు నీకు ముందు భాష రాదయ్యా. నిన్ను ఎండోమెంట్ అడ్వైజర్ ఎవరు చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే ఓసారి చెప్పావు ఏమని, ఆవిచ్చే పాలను వదులుకొని తన్నే దున్నపోతున్నాడు. హిందూ హృదయ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలలో భాగంగా వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన కర్నూలు ప్రజానీకం. భారతదేశ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఓవైపు ఘనంగా జరుగుతుంటే మరోవైపు కర్నూలులో ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేసి వారి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం జరిగిందని కల్లూరు మండల సీనియర్ టీడీపీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి, విహెచ్పి నాయకులు మధు మీడియాతో మాట్లాడారు. అట్లా మనం ఎవరైనా పిల్లలు కానీ భయపడుతుంటారు. మన పిల్లలు స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా చదువుని ఆటలతో ఎలా చదువుకోవాలో నేను నేర్పిస్తాను. మ్యూజిక్ అండ్ డాన్స్ ని కూడా చాలా కల్చరల్. నేను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఢిల్లీలో అందుకున్నాను. డైరెక్టర్ విశ్వనాథ్ సార్ చేతుల మీదుగా 2 సార్లు నా స్టూడెంట్స్ డాన్స్ వాళ్ళతోనూ మ్యూజిక్ వాళ్ళతోనూ మీకు ఏదైనా నా వంటి సహకారాన్ని ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ, ఆధ్యాత్మిక రూపేణ అందజేస్తాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మధు దంపతులకు మరియు SHS మరియు హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి వారికి మరియు ఇతర హిందూ ధార్మిక సేవా సంస్థలకు ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అలా మేము చేయాలనుకుంటామంటే నేనుగా చేయాల్సింది చేసేవాళ్ళు ఉన్నారు. అది నేను చెప్పాను అందరికీ, నేనుగా చేసి నేను చేసి అడ్డం వస్తుంది, మీరు పోయి చేసుకుంటే పని జరుగుతుంది అని చెప్పినందుకు పోయినారు. వాళ్ళు సాధించినందుకు వారి ప్రత్యేకంగా తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బైరంగల్ రాష్ట్ర నాయకులు, గూడూరు నుంచి చేసినటువంటి బైరంగల్ రాష్ట్ర గోరక్ష కన్వీనర్ రాజేష్ గారు. బల్లా రోడ్డు చాలా తిరిగి శివాజీ సర్కిల్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇంతకుముందు గుంజాల సర్కిల్ అనే వాళ్ళు, ఈ రోజు నుంచి శివాజీ సర్కిల్ అయిపోయింది. ఈ ఏరియాలో యాక్షన్లు అయ్యేవి కాబట్టి శివాజీ సర్కిల్ పెట్టడం వల్ల యాక్షన్లు కూడా తగ్గుతాయి, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది కాబట్టి సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో బాగానే ఈరోజు మొత్తము వ్యవస్థ నుంచి చాలా ప్రాబ్లం ఉండేది కాబట్టి అయినా ఇప్పుడు ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం వల్ల బాగుంది. సర్కిల్లో ఇంతకుముందు మేము అమరావతి సర్కిల్ పెట్టాలనుకుంటుంది, తర్వాత తెలుగుతల్లి సర్కిల్ పెట్టాలనుకుంటుంది. అవన్నీ వద్దనుకొని మన మిత్రులు వచ్చి సోదరులు వచ్చి అలా ఇట్లా మేము చదువుకున్నాం అంటే నల్లా బంద్ చేసుకుంటాం తప్ప మీరు మీ పెద్ద నాయకులను కలుసుకొని కార్యక్రమాలు చేసుకోండి బాగుంటుందని చెప్తే అందులో బాగానే వాళ్ళు సర్కిల్ చేసుకున్నారు, సక్సెస్ అయినారు. వారికి పేరున మధు వాళ్ళ మిత్రుల దానికి వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు. కాబట్టి ధన్యవాదాలు చేస్తున్నాను. శివాజీ విగ్రహానికి తాత తీసుకొచ్చాను. అందులో భాగంగా నేను ఫస్ట్ 2016లో ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా నా దగ్గర 1 లక్ష చిల్లర వసూలు ఇవ్వడం జరిగింది. విలేకరులు కూడా ఇస్తున్నారు, మీడియా కూడా ఇచ్చారు. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. మన నల్లారెడ్డి గౌండ పని మొత్తం నేనే చేస్తాను ఒప్పుకున్నందుకు ప్రత్యేకించి తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి ఆధ్వర్యంలో సనాతన హిందూ సైనికులమైన మేము గత 7 సంవత్సరాలుగా ఈ ఛత్రపతి శివాజీ సర్కిల్ కోసం, ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం మేమంతా కృషి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మే 6వ తేదీ టీజీ భరత్ గారి చేతుల, గౌరీ చరిత్ర గారి చేతుల మీదుగా మేము నామకరణ ఆవిష్కరణ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు మొట్టమొదటిసారి వెంకటేష్ గారి శోభయాత్ర ప్రారంభించినటువంటి వారికి ఛత్రపతి శివాజీ నిర్వహించడం జరిగింది. సర్కిల్
తరఫున మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ జయంతికి శోభాయాత్ర మీరు రావాలని మోహన్ గారు, మల్లి గారు, నాగేష్ గారు హిందువులందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్న కార్యక్రమం ఇది. ఇక్కడ ఛత్రపతి శివాజీ సర్కిల్ గా ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాము. ఈ సంవత్సరం శంకుస్థాపనతో మా కోరిక నెరవేరింది. పెద్దలు పెద్ద వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని మనసారా కోరుకుంటున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఛత్రపతి తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బయటపడ్డ మోసం. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా మలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన అధికారులు చిట్టీల సెలక్షన్లో వెతికి మరి కాంగ్రెస్ పార్టీ లావు చిట్టి తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ 2 కాంగ్రెస్ పార్టీకే దక్కేలా కుట్ర చేయడానికి ఒకరోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం. తర్వాత అన్ని కూడా ఇప్పుడు చూపిస్తారు. నిజంగా అవి ఉన్నాయా లేదా డౌట్ క్లియర్ చేస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాంను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తండ్రి తలశీల చంద్రశేఖరరావు మృతి. గొల్లపూడిలోని తలశీల రఘురాం నివాసంలో చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన వైఎస్ జగన్. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాసేపు ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులను గణితంలోని మెలకువలను నేర్పించారు. వ్యక్తికి గౌరవం తెచ్చేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.